చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాన్ని గురించి, దాంతో పాటు గత ప్రభుత్వంలో ఏదో ఇళ్ల నిర్మాణం అసలు జరగలేదని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం కొత్త ఊపును తెచ్చింది అని చెప్పి ఆయన ప్రసంగించడం జరిగింది. వాటి రెండు మీద వివరణ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజల మీద నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పి పదే పదే మాట్లాడి, వాళ్ళ మీద వీరబాదుడు బాది మరలా ఈరోజు వెన్నపూసినట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడేటువంటి విధానం చూస్తే అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు ఇంత నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయాడా అని చెప్పి వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు మనసు ఒప్పి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు. ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెంచినటువంటి ఛార్జీలు దాదాపుగా ఒక్క సంవత్సర కాలంలోనే 19,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి, ఈరోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, మీరు ప్రజల నుంచి అధిక మొత్తంలో విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారు, ఇది సమ్మతి కాదు, దీన్ని మేము అనుమతించడం లేదు. కాబట్టి మీరు ఏదైతే ఈరోజు ఉన్నటువంటి ఇంధనం విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి ఆ సర్దుబాటు ఉందో, ఆ తేడా పోగా మేము పరిగణలోకి తీసుకున్నటువంటిది వాస్తవాలన్నీ తీసుకోగా మీరు ఎక్కువ ఛార్జీలు ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేశారు, అధిక ఛార్జీలు. కాబట్టి వాటిని ప్రజలకు ఇవ్వాలి అనేటువంటి దాని మీద ఈరోజు ట్రూ డౌన్కు సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఈరోజు 19,000 కోట్ల రూపాయలు వీరబాదుడు బాది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మీరు చేసింది తప్పు అని మొట్టికాయలు వేసి చెంపదెబ్బ కొట్టి, మీరు ప్రజల దగ్గర అధికంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అని అంటే, దానిని చంద్రబాబు నాయుడు తన ఘనతగా చెప్పుకోవడం, కొన్ని ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా ఏ రోజు లేనటువంటి విధంగా చరిత్రలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలకి భారం తగ్గించాడు అని చెప్పి మాట్లాడడం అనేటువంటిది, ఆయన ఘనతగా ఈరోజు మాట్లాడడం అనేటువంటిది దౌర్భాగ్యపు ఎల్లో మీడియాలో ఏమి మాట్లాడాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే వాస్తవాలు తెలియాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈరోజు లెక్క కడితే విద్యుత్ ఛార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మొట్టికాయలు వేసి 923,55,00,000 రూపాయలు ప్రజల నుంచి మీరు ఏదైతే అధికంగా వసూలు చేశారో, చేయకుండా పరిమితిని మించి ఎటువంటి ఆమోదం లేకుండా అన్యాయంగా అక్రమంగా ప్రజల నుంచి మీరు వసూలు చేసినటువంటి మొత్తం 923,55,00,000 రూపాయలు నవంబర్ ఒక్క సంవత్సర కాలంలో దీన్ని సర్దుబాటు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే, నవంబర్ నుంచి దాన్ని సర్దుబాటు చేయడానికి ఈరోజు చర్యలను ఉపక్రమించండి అని చెప్పి ఆదేశిస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాని ప్రకారం ఈరోజు తగ్గించి, ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఊరట కలిగించినట్టుగా మాట్లాడడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకు చెప్తున్నామంటే, మీరు చెప్పాల్సింది ప్రజల దగ్గర అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తం, మీరు తీసుకోవలసినటువంటి దానికన్నా పరిమితికి మించి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చినటువంటి దానికి అనుమతి లేకుండా ఆ పరిమితి దాటి 923,55,00,000 రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడం అనేటువంటిది నేరం, అక్రమం, ఘోరం. అటువంటిది మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి అని చెప్పి మీరు ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికన్నా అధిక మొత్తంలో దారుణంగా అన్యాయంగా మీరు వసూలు చేశారు, కాబట్టి ఇది సమ్మతం కాదు అని చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి మీరు వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి మీకు అక్షంతలేస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దాన్ని ఏదో పాపం ట్రూ డౌన్ అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి విషయం. అంటే ప్రజల దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచను అని చెప్పినటువంటి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడమే ఒక సిగ్గుమాలినటువంటి చర్య అయితే, దానిలో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ మించి కూడా డిస్కంలో ప్రతిపాదిస్తే వాటికి సంబంధించి వాళ్ళ అభ్యంతరం తెలిపితే దాన్ని మించి నువ్వు వసూలు చేస్తే, నీ వసూళ్లను తప్పుపడితే, ప్రజల నుంచి నువ్వు అక్రమంగా వసూలు చేసావు కాబట్టి ఆ అక్రమంగా వసూలు చేసినటువంటి మొత్తాన్ని వెనక్కి ఇవ్వండి అంటే దానిని ప్రజలకు క్షమాపణలు చెప్పి ఈ ప్రభుత్వం మాట తప్పింది,
మాట తప్పడమే కాకుండా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా మరలా ఈరోజు పెంచడంలో కూడా ఎక్కడ కూడా నియమ నిబంధనలను పాటించకుండా పెంచాం, తప్పు చేశాం, క్షమించండి అని చంపలేసుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు ఏదో పెద్ద ఊరట కలిగించినట్టుగా, ఎప్పుడూ లేనటువంటి విధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించినట్టుగా ఎల్లో మీడియాలో కథనాలు రావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం.